హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? చాలా రోజులైపోయిందిలెండి. చాలా రోజులు కదలండి, 1 మంత్ పైన అయిపోయింది. నేను డైలీ కూడా వీడియోలా అప్లోడ్ చేయగా మ్యారేజ్ డే రోజు వీడియో అప్లోడ్ చేశానండి, మే 15th. మళ్ళీ ఇప్పుడు 15th కూడా అయిపోయింది. అందుకే అంటున్నానండి 1 మంత్ పైన అయిపోయిందిలే అని చెప్పేసి. ఎందుకు వీడియోస్ నేను డైలీ పెట్టట్లేదు అనేది వీడియో లాస్ట్లో అయితే చెప్తానులేండి. చూడండి, ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకోకుండా చూడండి. వీడియో చాలా బాగుంటుంది, ఇంట్రెస్ట్గా. ఊరి నుంచి వచ్చాములేండి సమ్మర్ హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి. అలానే ఇంకా అన్ని ఊర్లు మళ్ళీ కొంచెం నేను షార్ట్ వీడియోలో పెట్టాను కదండి, మచిలీపట్నం బందర్ బీచ్కి కూడా వెళ్ళామని చెప్పేసి. ఈసారి కొంచెం బాధలో ఉన్నా కానీ ఎంజాయ్ అయితే చేసేవాళ్ళండి పిల్లల కోసం. మళ్ళీ అంటే హాలిడేస్ ఇచ్చినప్పుడు పిల్లలకి కొంచెం అటు ఇటు తిప్పాలి కదా, అలా అని చెప్పేసి ఇంకా ఎంత బాగోకపోయినా కానీ అలా అయితే వెళ్ళాములేండి. ఇంక ఇక్కడ నేను ఊరి నుంచి ఏమేమి తీసుకొచ్చాను అంటే పెద్దగా ఈసారి ఏం తీసుకురాలేదండి, అవసరం ఉన్న మటుకే తెచ్చాను. ఎందుకు తీసుకురాలేదు కూడా చెప్తానులేండి. ఇక్కడ కారం అండి, కారం అక్క దగ్గర నుంచి తీసుకొచ్చాను, అక్క పట్టించింది. ఇక్కడ కారం ఎలా ఉంటుందంటే అండి, కారం ఎందుకు తెచ్చుకున్నాను అంటే ఇక్కడ తెలంగాణ సైడ్ కారం, మా సైడ్ కారం ఏమో అంతా ఓన్లీ గొడ్డు కారం అంటారు కదండి, మిరపకాయలు ఉప్పు ఇవి రెండే వేసి పట్టించేస్తాను. ఇటు ఆంధ్ర సైడు అమ్మ వాళ్ళ దగ్గర కారం అయితే అంటే మసాలాలు అన్నీ దినుసులు అన్నీ వేసి కూడా పట్టిస్తారండి, చాలా బాగుంటుంది. ఇంకా ప్రతి ఇయర్ కూడా కారం ఒకటి, మామిడికాయ పచ్చడి అయినా, టమాటా పచ్చడి, గోంగూర పచ్చడి, అలానే మినుములు ఇవి మాత్రం నేను వడియాలండి. మళ్ళీ మినప వడియాలైనా, సగ్గుబియ్యం వడియాలైనా ఇవి కంపల్సరీ తీసుకొస్తానులేండి. ఒక్కొక్కసారి ఎండి రొయ్యలు, ఎండి చేపలు కూడా తీసుకొస్తాం కదండి. బస్సులో స్మెల్కి కొంచెం స్మెల్ వామిటింగ్స్ అవి అవుతున్నాయి అని చెప్పేసి ఇంకా అవి అయితే తీసుకురావట్లేదు. ఇంకా అలా కారం తీసుకొచ్చాను కదా, కారం అయితే అసలు ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి. ఆ రోజే పట్టించిందండి, హడావిడిగా నేను ఇచ్చేస్తున్నానని చెప్పేసి ఒక 2 కేజీలు కారం అయితే తెచ్చుకున్నాను. అలానే మినుములు కూడా తీసుకొచ్చేసానండి. కారం అయితే ఒక డబ్బాలో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా, అవసరం ఉన్నప్పుడే వేస్తానండి. డైలీ కూడా కారం వాడనండి, మళ్ళీ దొరకదు కదా అంటే వెళ్తాంలే కదనండి. ఇక్కడ మామూలు కారం ఏమో వేరే అంటే చేపలకి, చికెను గ్రేవీ లాగా వండినప్పుడు వేస్తాను. ఈ మసాలా కారం ఏంటంటే దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై, ఆలు ఫ్రై, చికెన్ ఫ్రై, ఎగ్ ఫ్రై ఇలాంటి వాటిలో మాత్రం మినుములు అసలు స్మెల్ చూస్తేనే కారం వేసేసుకుని ఏంది బియ్యం కదా ఉంటుంది. కారం కూడా పోసేసి పెట్టేస్తానండి, బయట ఉంటే అయిపోయింది. మళ్ళీ తర్వాత వెంటనే కూడా మినుములు కూడా తీసుకొచ్చానండి. ఇక్కడ మినుములు కూడా కడుగుతున్నాను. అసలుకి నేను వచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది. ఎండ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మబ్బులు పడుతూ వర్షాలు పడుతున్నప్పుడు నేను మినుములు అయితే కడుగుతున్నానండి. అసలు బద్దకం అంటే అంత తీసుకొచ్చి అవి అలా పెట్టే వేసాను. అంటే గుళ్ళు పప్పు ఉంది, మళ్ళీ లాస్ట్ ఇయర్ పొట్టుపప్పు కూడా ఉందండి. ఇంకా అవన్నీ కదా ఇప్పుడే అవసరం ఏముంది అన్న ఇదితో అట్లా అసరట్టు చేసాను. రోజు కూడా మా అక్క ఫోన్ చేసి మినుములు కడిగావా, ఎండబెట్టావా, మిల్లుకి ఇచ్చావా అని అడుగుతూ ఉన్నారు. ఇంకా ఎలా అయినా అవసరమే కదండి, వాళ్ళు చెప్తా ఉన్నారులే అని చెప్పేసి ఇంకా నేను ఈరోజైతే కడుగుతున్నానండి. చాలా మట్టి ఉంది. అక్క ఏం చేసిందంటే ఈసారి ఇచ్చేదిలండి, ఎప్పుడు కూడా అక్కడైనా అమ్మాయినా నాకు ఇలా మినపప్పు అయితే వాళ్ళే మిల్లుకి చేసి పొట్టుపప్పు పంపిస్తారు. ఈసారి అయితే కొంచెం ఇంకా కొంచెం ఇబ్బందిగా ఉండడం వల్ల అంటే కొంచెం బయట ఎక్కువ తిరగడం అలా చెప్పేసి వీటి మీద ఇంట్రెస్ట్ లేక అక్క ఏం చేసింది, వాటిని అలానే చేసింది. ఇంకా నేను వచ్చేస్తున్నాను అని చెప్పేసి అది అంటే దువ్వ ఉంటుంది కదండి, అదంతా కూడా చెరిగేసేసి ఇంకా అలా బస్తాలో పోసేసి పంపించేసింది. ఈసారికి నువ్వే కొంచెం కడిగేసుకుని మిల్లు కాడిచ్చేసుకో అని చెప్పేసి. లేకపోతే ఎప్పుడు కూడా ఇంకా పప్పే తెచ్చుకుంటానులేండి, అమ్మ అక్కే చేసి నీట్గా నాకు పప్పు ఇస్తారు. ఈ పప్పు ఏంటంటే గారెలకు చాలా బాగుంటుంది కదా, పొట్టుపప్పు అయితేనే గారెలు టేస్ట్ ఉంటాయి కదండి.
గుళ్ళపప్పు కూడా నేను సరుకులతో పాటు తెప్పించుకుంటా కదండి. ఈ పప్పు అయితే ఇంక ఇప్పుడు తీసుకొచ్చాను కదా, సంవత్సరం వస్తుందండి. అయిపోతే మళ్ళీ అక్క దగ్గర నుంచి తెచ్చుకోవచ్చులే కదండి. నేను అవసరాన్ని బట్టి వాడుకుంటానండి. ఇదైతే మామిడికాయ పచ్చడి తీసుకొచ్చాను కండి, అంటే కొన్ని ఈ పప్పు అయితే ఈరోజు ఈ మినుములు అయితే ఈరోజు కడుగుతున్నానులేండి. అసలుకి అంటే మట్టి ఉంటుంది కదండి, మట్టిలో అవి ఎండబెట్టేవి చేస్తాను కదా. చూడండి, ఇక్కడైతే అడుగున మట్టి ఉంది. అలానే పట్టించి వేసుకున్నాం అనుకోండి, మట్టి ఉంటుంది. మనం పప్పు నానకొస్తున్నప్పుడు కూడా ఇసుక అనేది తగులుతూ ఉంటుందిలండి. అలా అని చెప్పేసి ఇంకా కడిగి ఎండ పోసిన తర్వాత బాగా ఎండిన తర్వాత మిల్లుకి ఇవ్వమని చెప్పారు. ఇప్పుడైతే నేను కడుగుతూ ఉన్నానులేండి. ఇంకా 3 టైమ్స్ కడిగానులేండి. అంటే ముందే నానబెట్టేసాను కదండి. నానబెట్టడం వల్ల మట్టి అంతా కూడా కరిగిపోయి ఇంకా ఈజీగా అయిపోయిందిలేండి. ఎప్పుడైనా సరే కల్లా నానబెట్టి వేసుకోండి. ఇట్లా జల్లిగిన్నె ఉంటుంది కదండి, అంటే వడగొట్ట బొస్తతో తీసుకుంటూ మళ్ళీ ట్యాప్ కింద పెట్టి మట్టి అనేది లేకోకుండా కడుగుతూ ఉండాలండి. నీట్గా చేస్తేనే మళ్ళీ మనం పప్పు మిల్లుకి ఇచ్చిన తర్వాత మనకి అంటే నానబోసుకునేటప్పుడు ఇబ్బంది ఉండదండి. ఇసుక తగులుతూ అట్లా ఉంటుంది కదా, అలా లేకోకుండా ఉంటుందండి. ఇట్లా నీట్గా కడుక్కుంటే ఇసుక రాళ్ళు అనేవి లేకోకుండా ఉంటుంది. అలా అని చెప్పేసి నేను ఇంత నీట్గా, నాకు టైం కూడా చాలానే పట్టిందిలేండి. అది నీట్గా ఉండాలి కదా, అలా అని చెప్పేసి ఎక్కువసేపు కడిగాను కండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఈ పని అయితే స్టార్ట్ చేసాను. ఎప్పుడు మనకి అమ్మ వాళ్ళు, మన అక్క వాళ్ళు వీళ్ళు చేసి పెడుతుంటే మనకు కొన్ని తెలియదు కదండి, ఎలా చేసుకోవాలి ఏంటనేది. ఒకసారి చూస్తే అదే ఆటోమేటిక్గా అలవాటు అయిపోయింది కదా. ఇక్కడ చూపించాను కదండి ఎంత నీట్గా కడిగేసాను. ఇంకా అవి కింద పోస్తే తొందరగా ఎండవు కదా, మళ్ళీ మబ్బులు పడుతూ ఉంది. ఎప్పుడు వర్షం వస్తుందో కూడా చెప్పలేములండి, అలా ఉంది వాతావరణం. నేనేమో ఎండలన్నీ పోయిన తర్వాత వీటినైతే కడిగాను. చూడాలి ఎన్ని రోజులు ఎండుతాయో. బాగా ఎండ వెళ్తే మాత్రం ఒక 2 రోజులు చాలండి. పైకి తీసుకొచ్చేసి ఒక క్లాత్ వేసేసాను, పల్చడిది చీర ఉంటే ఆ చీర వేసేసి ఇట్లా పైన అయితే ఆరబోసేస్తున్నాను అండి. నేను ఇవి ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మిల్లు ఆడించుకొచ్చిన తర్వాత పప్పు ఎలా ఉందనేది కూడా చూపిస్తానులేండి. మళ్ళీ మిల్లు ఆడించుకొచ్చిన తర్వాత వెంటనే అయిపోతుందండి. మళ్ళీ వాటిని చెరగాలి, అది పొట్టు అనేది ఉంటుందిలేండి. మళ్ళీ దాన్ని నీట్గా చెరిగి పెట్టుకోవాలండి. చూపిస్తానులేండి అది కూడా. చూడండి, మొత్తం కూడా ఇలా ఆరిపోసేసి కొంచెం పల్చగా అనేసాను అనుకోండి, తొందరగా ఎండుతాయి కదా, అలా అని చెప్పేసి ఇక్కడ పల్చగా ఉంటున్నాను. ఇట్లా వీడియోలో చూస్తుంటే చాలా ఈజీగా అయిపోయినట్లుంది కానండి, నేను చేయడం మాత్రం 9కి స్టార్ట్ చేస్తే 10:30 అయిందండి. 1.5 అవర్ అయింది నాకు. ఇట్లా ఇంకా చూస్తూ ఉండాలి మధ్య మధ్యలో. ఇక్కడ వర్షం పడుతుందేమో, మళ్ళీ వర్షం పడితే వేస్టే కదండి, అంతా కూడా కొట్టుకుపోయిద్ది. చూసుకుంటూ వీటినైతే ఎండబెట్టేసుకోవాలి. అంటే ఇంకా పల్చగా అనుకోకుండా ఉంటే తొందరగా ఆరవు కదండి, అలా అని చెప్పేసి మొత్తం కూడా ఇలా పల్చగా అనేసి అవి కొంచెం గాలి వచ్చినా కానీ క్లాత్ ఎగిరిపోకుండా ఇలా కర్రలు అయితే పెట్టేసాను అనుకోండి. సాయంత్రం దాకా కూడా ఇంకా అలానే ఉంటాయిలండి. అంటే మధ్య మధ్యలో కొంచెం వీటిని అటు ఇటు కదుపుతూ ఉంటే చాలు, అంటే గాలి వస్తే క్లాత్ అనేది ఎగరకోకుండా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఒకసారి చూపిస్తున్నా. ఇప్పుడు ఈ కాలంలో ఇలా మినుములు పట్టించి మినుములు చూడడం కూడా చాలా తక్కువ మంది ఉన్నట్లున్నారు కదండి. అంటే పొట్టుపప్పు కూడా వస్తుంది కదండి మార్కెట్లోకి, ఆ పొట్టుపప్పు వేసుకుని అంటే గుళ్ళు పప్పు ఇవే ఎక్కువ శాతం కొంటున్నారు కదండి. నేనైతే
ఎప్పుడు కూడా మినుములు ఇలానే ఆడించుకుంటామండి, మిల్లుకు చేసి వాటిని వాడుకుంటాం ఎక్కువ శాతం. ఇంకా అక్క అమ్మ అయితే అసలుకి మినపప్పే కొనరండి. నేనేదో ఇంకా గుళ్ళు పప్పు కూడా ఉండాలి ఇడ్లీకి అని చెప్పేసి నేను కొంటాను కానండి, వాళ్ళైతే అసలు కొనరు. ఆ పొలంలోయే మళ్ళీ సంవత్సరం వచ్చేదాకా వాళ్ళకి సరిపోతాయి. ఇంకా వెంటనే కూడా మినుములు ఆరబెట్టేసి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయానులేండి. వెంటనే కూడా ఉదయం కడిగిన అంట్లు అలానే ఉండేయాలి అని చెప్పేసి వాటిని సర్దేస్తున్నానులేండి. నేను వీడియోస్ ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదు అనేది చెప్తాను కదండి. ఇంట్లో ఎవరికైనా కొంచెం అంటే హెల్త్ ఇష్యూస్ అలాంటి అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అలాంటి చిన్నవైనా కానీ మన తల్లిదండ్రులకే కాదులేండి, పిల్లలకైనా మన పేరెంట్స్కైనా కొంచెం ఏమన్నా హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ మనకి ఇంకా వేటి మీద కూడా ఇంట్రెస్ట్ ఉండదు కదండి. నా పరిస్థితి కూడా అంతేనండి. అప్పుడు చెప్పాను కదండి, ఫస్ట్ నాకు ఫీవర్ వచ్చింది, టైఫాయిడ్ అలా అని చెప్పేసి. ఇంకా నాకు తగ్గిపోయిన తర్వాత నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, గంగమ్మ జాతర సంబరాలు ఉన్నాయి అని చెప్పేసి. వెళ్ళిన కాడ నుంచి అమ్మకు కూడా ఫీవర్ రావడం, కొంచెం అమ్మకి ఇబ్బందిగా ఉండడం, ఇదంతా ఇలా ఉండేసరికి నాకు అసలు వీడియోస్ పెట్టాలి అన్న ఇంట్రెస్ట్ కూడా లేదులేండి. అలా అని చెప్పేసి నేను ఇన్ని రోజులు కూడా అసలు వీడియోస్ తీయాలి, వీడియో పెట్టాలన్నా అసలు కనిపించలేదులేండి. ఎందుకంటే ఒక పక్క అమ్మని ఇలా అంటే ఫీవర్ రావడం, కొంచెం బ్లడ్ తక్కువగా ఉండడం, ఇంకా ఇలా ఉండేసరికి ఇంకా 2-3 రోజులకు ఒకసారి అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఇలానే జరిగిపోయింది. నేను లేకపోతే అక్క నానే తీసుకెళ్ళారులేండి అమ్మని. అంటే నేను మళ్ళీ పిల్లల్ని చూసుకుంటూ ఇంటికాడ ఈ పనులు చేసుకుంటూనే ఉంటున్నా కదా, ఇంకా అలా అయితే జరిగిపోయిందిలేండి. 1 month కూడా అసలుకి హాస్పిటల్లోనే తిరగడమే సరిపోయిందిలేండి. 1 monthలో ఒక 20 days హాస్పిటల్ చుట్టూ తిరగడమే సరిపోయిందిలేండి. ఇప్పుడు కూడా హాస్పిటల్లోనే ఉన్నారు. ఇంకా ఈరోజు రేపు డిశ్చార్జ్ చేస్తారులేండి. అంటే ఏ ఇబ్బంది లేదులేండి, టెస్టులు అన్నీ కూడా నార్మల్గా వచ్చినాయి. బ్లడ్ లేకపోయేసరికి ఇంకా కొంచెం ఓపిక, బ్లడ్ లేకపోతే మనకి చాలా నీరసంగా ఉంటుంది కదండి. అమ్మ పరిస్థితి కూడా అంతే అయిపోయిందిలేండి. బ్లడ్ తక్కువ ఉండేసరికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంది, అంటే ఓపిక అనేది లేదు మనిషికి. అందువల్ల హాస్పిటల్లోనే ఉంచాల్సి వచ్చేసింది. ఇంకా ఈరోజు రేపు డిశ్చార్జ్ చేస్తారులేండి. అమ్మకి ఇబ్బంది లేదు అని చెప్పిన తర్వాతనే మళ్ళీ వీడియో అయితే నేను స్టార్ట్ చేశానండి. అంటే ఇంటికి వచ్చేస్తున్నాను కదా అలా అని చెప్పేసి మళ్ళీ నేను వీడియో అయితే ఈ రోజు నుంచి తీస్తున్నానులేండి. పేరెంట్స్కైనా పిల్లలకైనా చిన్న జ్వరం వచ్చినా ఏమైనా చిన్న ఇబ్బంది అయినా కానీ అసలు మనం తట్టుకోలేం కదండి. ఇంకా అందుకనే మినుములు కూడా మీకు చెప్పాను కదా, అసలు నేను ఎప్పుడు కూడా ఇలా మినుములు అంటే మిల్లాడించడం నాకు తెలియదు. ఎప్పుడు అమ్మే చేస్తారు అని చెప్పేసి ఈసారి కొంచెం ఇంకా అమ్మ అయితే చేయలేక అలానే తీసుకొచ్చాను. అంటే తీసుకెళ్ళమన్నారు, మళ్ళీ ఇక్కడే ఉంచేసాయి, మేము తర్వాత పట్టించి పంపిస్తామన్నారులే కానండి. మళ్ళీ ఎందుకులే వాళ్ళకి అంత ఇబ్బంది, ఎప్పుడు కూడా వాళ్ళే చేసి పంపిస్తున్నారు కదా, ఈసారి నేను చేసుకున్నాను అని చెప్పేసి ఇంకా తెచ్చేసానులేండి. ఇక్కడ కూరగాయలు కూడా తీసుకొచ్చారు మా వారు, కూరగాయలు కూడా సర్దేస్తున్నానులేండి. వంకాయలు, గోరుచిక్కుళ్ళు, పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ కూడా పట్టుకొచ్చేసారు. నాకు కూరగాయలు 1 week వస్తాయిలేండి. అంటే టమాటా ఉందనుకోండి, పచ్చిమిర్చి టమాటా ఇవి పచ్చడి చేసుకోవడం ఇలా 1 week వచ్చేస్తాయిలేండి. పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాతనే నేను మళ్ళీ పని అంతా కూడా చేస్తున్నాను ఇలాంటి. పచ్చిమిర్చి తొడాలు తీయకోకుండా పెట్టేసామనుకోండి, అవి తొందరగా పండిపోతాయి ఇలాంటి. అందుకే పచ్చిమిర్చి తొడాలు తీసేసుకుని పెట్టండి. అసలు 10 రోజులు కూడా ఉంటాయండి, ఎక్కువ రోజులే ఉంటాయి. అంటే 1-2 అక్కడక్కడ కొంచెం పాడైపోయినా కానీ ఎక్కువ శాతం అయితే అసలు పాడవులండి. కూరగాయలు తీసుకురాగానే సర్దారనుకోండి, సర్దినట్టు. లేకపోతే ఉదయం తీసుకొచ్చారనుకోండి, మళ్ళీ సాయంత్రం దాకా అలానే ఉంచుతా.
సాయంత్రం ఈవినింగ్ టైం తీసుకొచ్చారనుకోండి, పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు మళ్ళీ మార్నింగ్ దాకా అలానే ఉంచుతానులేండి. సర్దుదాంలే అన్నట్లే అలానే ఉంచేస్తానులేండి. చూడండి, అన్నీ కూడా ఇలా డబ్బాలైతే స్టోర్ చేసి పెట్టేసుకున్నానులేండి. చాలా రోజులే వస్తాయిలేండి. దోసకాయలు, ఆలుగడ్డ, గోరుచిక్కుళ్ళు, పచ్చిమిర్చి, వంకాయ, టమాటా ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే వెజిటేబుల్ బాక్స్ పగిలిపోయిందని చెప్పేసా కదండి, ఇంకా ఆ ప్లేస్లో ఈ బాక్సులు అనేది నేను పెట్టుకుంటున్నాను. మీషోలో చూసానండి, అంటే వెజిటేబుల్ బాక్సు చూశాను. అంటే మళ్ళీ దాంట్లో చూస్తేనేమో బాగానే ఉంది, బయటకు వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్కి సెట్ అవుతుందా లేదా అన్న ఒక డౌట్తో నేను ఇంకా అలానే ఉంచేస్తున్నాను. అంటే ఇంకా ఆర్డర్ పెట్టలేదులేండి, చూస్తున్నాను కొంచెం. అంటే దాని ప్లేస్కి అది సెట్ అయ్యేటట్టుగా ఉంటే మనం తీసుకున్న బాగుంటుంది కదా. మళ్ళీ తర్వాత రిటర్న్ పెట్టడం ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి ఈ బాక్సుల్లోనే ఇలా సర్ది వేసుకుంటున్నాను. ఇంక ఇవన్నీ కూడా సర్దడం అయిపోయిందిలేండి. నేను ఇవి అంట్లు సర్దుకుంటూ, కూరగాయలు సర్దుకుంటూనే వంట కూడా స్టార్ట్ చేసేసానండి. నేను మీకు ఇదంతా కూడా ఏమీ చూపించలేదండి. ఇక్కడ దోసకాయ టమాటా చేస్తున్నాను. అంటే ఎందుకు చూపించలేదంటే, అంటే పిల్లలకి లంచ్ బాక్సులకి టైం అయిపోతుందిలేండి, అలా అని చెప్పేసి కొంచెం ఇలా ర్యాండమ్గానే షూట్ చేశానండి వంట చేసేది అయితే. నెల రోజుల తర్వాత నేను మళ్ళీ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.